ఇప్పటికైపోతే మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు మీకల్ అయిపోతుంది. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. గ్రామ సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు మహోదయులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారికి డోన్ మండలం కొత్తపురుజు గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. రైతు బాగుండాలా పల్లె బాగుండాలన్నటువంటి నినాదంతో గ్రామ సభను ఆద్యంతం హృదయంగా నిర్వహించడానికి విచ్చేసినటువంటి మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారులకు మంత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో తదుపరి మన ప్రియతమ నేత శ్రీమాన్ మహోదయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తూ స్వాగత సుమాంజలి తెలియవలసిందిగా మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారైనటువంటి రాజకుమారి గనియా మేడం గారిని కోరుతున్నాం. సభాయ నమః. ఈరోజు డోన్ నియోజకవర్గం డోన్ మండల్ కొత్తబురుజు గ్రామంలో మీ భూమి మీ హక్కు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రులందరికీ, అలాగే అధికార బృందానికి, మరి ముఖ్యంగా కొత్తబురుజు వాస్తవ్యులకు, పత్రికా మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, నంద్యాల జిల్లాకి 128 కిలోమీటర్ల దూరంలో, డోన్ మండల్ హెడ్ క్వార్టర్కి 29 కిలోమీటర్ల దూరంలోనున్న నంద్యాల మండల్ చిట్ట చివరి గ్రామమైన కొత్తబురుజుకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు రావడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మా అందరి తరపున కూడా తమరికి ఆత్మీయ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను సార్. మనకి డోన్ మండల్ మీన్ సీ లెవెల్కి 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉండడం, మొత్తం టెరైన్ అంతా రాకీ టెరైన్గా ఉండడం వలన ఇక్కడ ఎక్కువగా రైతులందరూ కూడా రెయిన్ఫెడ్ కల్టివేషన్ అలాగే బోర్వెల్ కల్టివేషన్ చేస్తారు సార్. రైతులందరూ కూడా చాలా కష్టపడే మనస్తత్వం, అలాగే సాగు మెలకువల్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటారు, అధునాతన సాగు పద్ధతుల్ని అవలంబిస్తారు, చాలా జుడిషియస్గా వాటర్ని యూటిలైజ్ చేస్తారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ పంటలను కూడా ఈ రైతులు పండించి మన నంద్యాల జిల్లాకే జీడిపిలో అత్యుత్తమంగా జీడిపిని మనకి కేటాయిస్తున్న కాన్షియన్సీ ఏదైనా ఉంది అంటే అది మన డోన్ కాన్షియన్సీ సార్ మనకి. అలాగే జీవీఏ వాల్యూ ఎడిషన్ కూడా ఇక్కడ నుంచి మనకి చాలా ఎక్కువగా డోన్ కాన్షియన్సీ నుంచి మనకి వస్తుంది సార్. ఇక్కడ ఉండే నీటి ఎద్దడి గురించి మనము అనేక కార్యక్రమాలు చేపట్టాము. అందులో డగ్ వెల్స్, చెక్ వాల్స్, చెక్ డ్యామ్స్, అలాగే డగ్అవుట్ పాండ్స్, రాక్ ఫిల్ డ్యామ్స్, కాంటూర్ ట్రెంచెస్, వీటన్నింటినీ కూడా 1714 స్ట్రక్చర్స్ చేసి మరొక 651 స్ట్రక్చర్స్కి మనం చర్యలు తీసుకుని వాటర్ టేబుల్ని ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉండడానికి నిత్యం కృషి చేస్తూ ఉన్నాం సార్. ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్. తమరు ఎప్పుడూ చెప్తారు మన నీరు మన సంపద అని. ఆ సంపదని ఈ రైతాంగానికి ఇవ్వడానికి అందరితో సమన్వయపరుచుకుంటూ కృషి చేస్తూ ఉన్నాం సార్. అలాగే ఈ జిల్లాలో ఈ ఏరియాకి వచ్చినప్పటికీ మరొక పాజిటివ్ విండ్ వెలాసిటీ సార్. విండ్ వెలాసిటీ మనకి
9 minutes per second కానీ స్పీడ్ ఉంటే విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియా బ్లెస్డ్, అందుకని ఇక్కడ మనకి 5 విండ్ పవర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. 1567 మెగావాట్స్ సామర్థ్యం ఇది మనకి. అలాగే 9700 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో విండ్ పవర్ ప్రాజెక్ట్స్ మనకు వచ్చాయి సార్. సార్ ఇక్కడ కనపడుతున్న విండ్ పవర్ తమరు 27 జూలై రోజున జీవో ఇష్యూ చేశారు. డిసెంబర్లో మనకి వర్క్ కమెన్స్ అయింది. ఇప్పుడు 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. ఈ 5 విండ్ పవర్స్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 2000 మందికి వరకు కూడా మనకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది సార్. అలాగే రీసర్వేకి వచ్చినప్పటికీ మన జిల్లాలో 5 ఫేజెస్లో 145 గ్రామాల్ని మనం రీసర్వేకి తీసుకున్నాం సార్. దోన్ మండల్లో మనము 16 గ్రామాల్లో రీసర్వే చేస్తూ ఉన్నాం. ప్రతి రైతు దగ్గరకు కూడా గ్రౌండ్ ట్రూతింగ్ అప్పుడు, గ్రౌండ్ వ్యాలిడేషన్ అప్పుడు, అలాగే డ్రాఫ్ట్ ల్యాండ్ రికార్డ్స్ తయారు చేసినప్పుడు కూడా రైతు వద్దకు వెళ్ళి వారి వివరాలని సరిచూసి వారితో మనము ఈకేవైసీ చేయించుకొని ఏ చిన్న కరెక్షన్ వారికి కావాలన్నా కూడా ఫీల్డ్ మీదకి తీసుకెళ్లి చేసి తమరిచ్చిన డైరెక్షన్లో 140 రోజుల్లో ఈ 145 గ్రామాల రీసర్వే కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఈ చిట్ట చివరి గ్రామానికి తమరు ఈ గ్రామ సభలో పాల్గొనేందుకు వచ్చినందుకు మరొక్కసారి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పంచాయతీ సెక్రటరీ వారిని కోరుతున్నాను. కార్యక్రమంలో తదుపరి